దేవుడు నిన్ను నాశనం కాకుండా కాపాడుతున్నాడంటే ఆయన నిన్ను క్షమించాడు అని అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు కయ్యనికిచ్చింది శారీరకమైన రక్షణ మాత్రమే, క్షమాపణ కాదు. ఆదికాండము 4వ అధ్యాయము 14-15లో కయ్యను తన తమ్ముణ్ణి చంపిన తర్వాత దేవుడు కయ్యనుకు శిక్ష వేస్తే కయ్యను ఏమన్నాడో తెలుసా? దేవా, నన్ను ఎవరైనా చంపేస్తారేమో అని భయపడ్డాడు. ఆ క్షణంలో కూడా అతను దేవా నన్ను క్షమించు అని అడగలేదు, తన పాపాన్ని ఒప్పుకోలేదు. కేవలం తన ప్రాణానికి అండ్ రాబోయే శిక్షకు మాత్రమే భయపడ్డాడు. కయ్యను క్షమాపణ అడగకపోయినా దేవుడు తన కృపను బట్టి అతనికి ఒక గుర్తు వేసి అతన్ని ఎవ్వరూ చంపకుండా రక్షణిచ్చాడు. ఈ రోజు నువ్వు కూడా దేవుని దృష్టిలో తప్పు చేస్తూ నాకేం కాలేదు కదా, దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. డోంట్ బీ ఫూల్డ్. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడంటే అది ఆయన చూపిస్తున్న కృప మాత్రమే. నీ పాపానికి దొరికిన క్షమాపణ కాదు. శిక్షకు భయపడడం పశ్చాత్తాపం కాదు, పాపాన్ని విడిచిపెట్టడమే నిజమైన పశ్చాత్తాపం. కయ్యనులా ప్రాణ రక్షణతో సరిపెట్టుకుంటావా, లేక నిజంగా పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ పొందుకుంటావా? ఆలోచించు. షలోం.